కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు ఎన్డీఏలో చేరిక బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చ. చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బహిరంగ సభ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్న అధినేతలు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకు నేడు ఢిల్లీకి పవన్. పొత్తులపై కొందరు విష ప్రచారం చేశారన్న నాదెండ్ల. అధికారంలోకి వచ్చాక సునీతకు న్యాయం చేస్తాం, సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ ఫైర్. అనంతపురం జిల్లా కన్కేల్లో నారా భువనేశ్వరి పర్యటన, చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటనతో ప్రజలకు కష్టాలు, విశాఖ తుని రూట్లో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు, వాహనదారులు ఇబ్బందులు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం, తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. రేపు ఢిల్లీకి బీజేపీ ముఖ్య నేతలు, తెలంగాణ పెండింగ్ స్థానాలపై హైకమాండ్తో చర్చ. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్పై హైకోర్టు తీర్పు, దాసోజు శ్రవణ్, కోరా సత్యనారాయణ ఎన్నికను పునఃపరిశీలించాలని ఆదేశం. ఉమ్మడి సభ మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ బృందం, కుంగిన 7వ బ్లాక్ను పరిశీలించిన సభ్యులు. సిట్ కార్పొరేషన్ల అవకతవకలను గుర్తించిన ప్రభుత్వం, కార్పొరేషన్ ఎండీని తొలగించిన మంత్రి తుమ్మల. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో మట్టి మాఫియా ఆగడాలు, 10 జేసీబీలు 50 లారీలతో మట్టిని తరలించిన వైసీపీ నేతలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎర్రచందనం పట్టివేత, 3 టన్నుల రెడ్ శాండిల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నెల్లూరులో బరి తెగించిన డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్, విధులను పక్కన పెట్టి వైసీపీకి అనుకూల ప్రసంగాలు. హైదరాబాద్ రాయదుర్గంలో భారీగా హవాలా డబ్బు సీజ్, 50 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, 7వ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు, మార్చి 16న ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ట్రంప్ సవాళ్లు, నేను ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని వెల్లడి.